ఫ్రెండ్స్, నేనైతే పులిహోర అన్నం చేస్తున్నా ఇప్పుడు. చింతపండు పులిహోర నచ్చితే మీరు అందరూ చేసుకోండి. అబ్బో ఎగుతున్నాయి, చిటాపటలు ఆడుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మంచి కామెంట్ పెట్టండి, వేరే వేరే పెట్టకండి ఏం కామెంట్లు. సరేనా ఫ్రెండ్స్, వేరే వేరే కామెంట్లు పెట్టకండి. నేనైతే చింతపండు కలుపుకున్నా. ఇలా కొంచెం చింతపండు జ్యూస్ తీసుకొని మిరపకాయలు వేసి కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి నూనె వేసి ఇలా కలుపుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇలా చేసుకోవాలి. మళ్ళీ జీలకర్ర ఆవాలు, శనగపప్పు, పల్లీలు, తర్వాత కలిమాకు, ఉట్టి మిరపకాయలు అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది చింతపండు పులిహోర. దాంట్లో మళ్ళీ కొత్తిమీర పచ్చడి కూడా చేస్తున్నా దాంట్లోకి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. అందరూ తెలుసు చింతపండు పులిహోర, కొత్తది కాదు కదా, పాతది. కరివేపాకు వేసుకున్నప్పుడు ఇలా చేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు, పల్లీలు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలి. కలిమాకు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి పులిహోర అన్నం. చింతపండు పులిహోర అన్నం రెడీ. నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఎల్లమ్మ ఛానల్, ఎల్లమ్మ షార్ట్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి బాయ్.